దేవుని ప్రజలకు ఈ లోకపు ప్రజలకు ఏమి తేడా లేకుండా అయిపోయింది. పై వేషభాషలు మాత్రమే మారినాయి. క్రైస్తవ పేర్లు, క్రైస్తవ వస్త్రధారణ, కొన్ని క్రైస్తవ పదజాలం, పలకరింపులు, ప్రైజ్ ద లార్డ్ అనడం, హల్లెలూయా అనడం, కొన్ని ఆచారములు, ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, ఈ పై విషయాలు మారినవి తప్ప హృదయం నిజంగా మారిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు అనేవాళ్ళు అంటే అనొచ్చు. ఏమో మరి నాకైతే కనిపించటం లేదు. నా దృష్టి లోపమేమో. ఇది నా దృష్టి లోపమై ఉంటే నాకెంతో సంతోషం. నిజంగా హృదయాలు మారిన వారు ఉన్నారు, నేనే చూడలేకపోయాను అని ఒకవేళ దేవుడు చెబితే, ఎవరైనా నిరూపిస్తే, ఇంకా నాకన్నా సంతోషించేవాడు ఉండడు. అమ్మయ్యా, అయితే చాలామంది మారారన్నమాట. నేనే అనవసరంగా బాధపడ్డాను. నేనొక తెలివి తక్కువని. ఇంతమంది మారిపోయారు, మారలేదనుకొని నేనే అనవసరంగా బాధపడ్డాను, అజ్ఞాని అనుకొని నేను ఎంతో ఆనందిస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు అయితే, నాకు కనపడ్డంత వరకు వెతుకుతున్నా నిజంగా మారిన వాళ్ళు ఎక్కడున్నారు అని. రక్షణ పొందిన వారు ఈ లోకపు ప్రజల లాగానే మారడం. రక్షణ పొందిన వారు యేసయ్య పరిపాలనను ఎరగని వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండడం, అలాగే బ్రతకడం, అలాగే మాట్లాడడం, అలాగే ఆలోచించడం. యేసునామమును ధరించిన వాళ్ళు కూడా యేసును ద్వేషించే వాళ్ళు ఎలాగ ఉంటారు, ఎలా మాట్లాడుతారు, ఎలా ఆలోచిస్తారు, అలాగే మాట్లాడి ఆలోచించడం. లోకంలో ఎటు చూసినా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు సేవ ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. సేవా ప్రసంగాలు మానేసి హిమాలయాల్లోకి వెళ్ళి ఆ కైలాస మహర్షిలాగా, సాధు సుందర్ సింగ్ గారు దర్శించిన కైలాస మహర్షిలాగా ప్రార్థన చేసుకుంటూ తనువు చాలించితే మంచిదేమో, లేక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఎత్తబడితే మంచిదేమో, నా చివరి దినాలు హిమాలయాల్లో ఏకాంత ప్రార్థనలో ఉంటే మంచిదేమో, ఈ ప్రసంగాల వల్ల ప్రయోజనం ఏముంది అని ఈ మధ్య నాకు చాలాసార్లు అనిపించింది. నేను ఇదే మాట చాలాసార్లు చెప్పాను కూడా, పాస్టర్స్ కాన్ఫరెన్స్లో, ఆరాధనలో, ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇది నా డీపెస్ట్ ఇన్నర్మోస్ట్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్. ఈ లోకస్తులు ఏదైనా ఒక చిన్న నష్టం ఏదైనా జరిగితే దానికి భయంకరంగా రియాక్ట్ అవుతారు. మరి క్రైస్తవులు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. ఈ లోకస్తులు ఎవరైనా గౌరవించి సముచిత స్థానము ఇవ్వకపోతే, నమస్కారం అనకపోతే చాలా హర్ట్ అయిపోతారు. మరి క్రైస్తవులు కూడా అలాగే హర్ట్ అవుతున్నారు. ఏది మార్పు చెందిన హృదయం ఎక్కడుంది? నమస్కారం వాడు పెట్టకపోతే ఏముంది, నేనే వాడికి నమస్కారం పెడతాను అని అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు? నాదొక రూపాయి నష్టమైంది, పర్వాలేదు, డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, క్యారెక్టర్ పోతే మళ్ళీ రాదు, దానిదేముంది?
పౌలు అనలేదా, ఏవేవి నాకు లాభకరమై ఉండనో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను అనుకోలే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అని మోషే అనుకోలేదు. మనం ఎందుకు లోకపు డబ్బుతో ప్రాణం ముడిపెట్టుకొని కూర్చోవాలి అని ఆలోచించేవారు ఎక్కడున్నారు? అదిరిపోయే ప్రసంగాలు చేస్తారు, కానీ డబ్బుకి ప్రాణానికి ముడిపెట్టేస్తారు. ఎవడూ కూడా దేవునిని సిరిని ఇద్దరు యజమానులను సేవించలేడు అని యేసయ్య చెప్పలేదా? మరి సిరిని అంతగా ప్రేమించి ఆ సిరికి, డబ్బుకు లోకం దాసోహం అంటుంది. క్రైస్తవ విశ్వాసులు, దైవజనులు కూడా డబ్బుకు దాసోహం అంటూ ఉంటే వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నట్టు మనం ఎలాగ అనుకుంటాం చెప్పండి? ఈ రెండింటిని సేవించలేరని చెప్పాడు కదా యేసయ్య. ప్రియులారా, క్షమించలేరు. ఒక చిన్న తేడా ఏదైనా వస్తే ఏండ్ల తరబడి పగబెట్టుకుంటాం. శత్రువు మనల్ని గాయపరిచిన వాడు ఏదైనా నష్టంలో, అపాయంలో పడిపోతే పరమానంద భరితులైపోతారు. ఇదంతా సాధారణమైన మానవ లక్షణమే, కానీ క్రైస్తవ లక్షణం కాదు. ఇది క్రీస్తు లక్షణం కాదు. శత్రువు ఆకలిగను ఉండగా, శత్రువు బాధలో, అపాయంలో ఉండగా, ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసి ఆనందించటం మామూలు. ఆదాము పిల్లలందరికీ అది మామూలే. ఆదాము పిల్లలందరూ అలాగే ఆలోచిస్తారు, అలాగే స్పందిస్తారు. కానీ క్రీస్తు బిడ్డలు అలాగుంటే మరి ఇంకా సిలువ మనలో చేసిన అద్భుతం ఏముంది? ఒక నీతి శతకకారుడు చెబుతాడు, చంపదగిన ఎట్టి శత్రువు మన చేత చిక్కెనేని వాణ్ణి చంపరాదు, తగిన మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ విలువదేమి. చంపదగిన ఎట్టి శత్రువు మన చేత చిక్కెనేని వాణ్ణి చంపరాదు, తగిన మేలు చేసి పో అనడమే మంచిది, పొమ్మనడమే చాలు. ఆయనేం దేవుని సేవకుడు కాదు, యేసు రక్తంలో కడగబడలేదు, పరిశుద్ధాత్మ పూర్ణుడు కాదు, పరిశుద్ధాత్మ వశుడు కాదు. వేమన గారు అంత గొప్ప నీతి చెప్పారు. ఏరి అలాంటి విశ్వాసులు ఎక్కడున్నారు? దేవుని బిడ్డలారా, చాలా హృదయం గాయపడింది నాకు ఇన్ని ప్రసంగాలు చేసి. ఎవడూ చెప్పని మర్మాలన్నీ మనం చెప్పి 6000 సంవత్సరాలుగా మానవ జాతి అన్వేషిస్తున్నటువంటి విషయాలు, అడుగుతున్న ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పి, దేవుని సంకల్పపు సంపూర్ణత అని 7 పండగలు, సృష్టిలో 7 దినాలు, ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలు, ఇశ్రాయేలీయుల 7 పండగలు, వారి అరణ్య యాత్రలో 7 ఘట్టాలు, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక టేబుల్ గీసి అద్భుతమైన విషయాలు. ఈ 7 మెట్లు 7 మెట్లు 7 మెట్లు కలిగిన 4 రక్షణ సాదృశ్యాలను నేను చూసి నేర్చుకొని అందరికీ నేర్పించి, మళ్ళా ఈ 7 విషయాలు రక్షణలోని మెట్లు మాత్రమే కాదు, క్రీస్తు వ్యక్తిత్వములో, క్రీస్తు పర్సనాలిటీ వ్యక్తిత్వంలో, ఆయన మన కొరకు చేసిన విమోచన కార్యములో 7 ఘట్టాలు.
ప్రపంచ చరిత్రలో 7 ఘట్టాలు, సంఘ చరిత్రలో 7 ఘట్టాలు. ఇంత విస్తృత విజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచిపెట్టి అన్యులలాగానే ఇంకా మనం దెబ్బలాడుకుంటాం. ఏమి మేలు జరిగిందని నాకు అర్థం కాలే. అవును, ఇన్ని నేర్చుకున్నాము, ఇంకా క్షమించే బుద్ధి రాలేదు. ఇన్ని నేర్చుకున్నాము, స్త్రీలను గౌరవించే బుద్ధి రాలేదు. ఇంత నేర్చుకున్నాము వాక్యము, ₹1 నష్టమైనా పర్వాలేదులే, దాంతోనే నా ప్రాణమేం పోదు అనే జ్ఞానం రాలేదు.